బాగా మధ్యాహ్నం పూట బాగా ఎండగా ఉంది. ఎండగా ఉన్న సమయంలో ఒక పిల్లవాడిని తీసుకొని పిల్లవాడిని పిలిచి వాడికి రూ. 2 ఏమో ఇచ్చారట. ఇచ్చి "రేయ్ ఒక 4 ఐసులు తీసుకురారని" పంపిస్తే వాడు అవి తీసుకొని వస్తూ వస్తూ మధ్యలో కూర్చొని ఆ ఐస్‌ని ఒక్కొక్కటి నోట్లో పెట్టుకొని లాగుతా దాంట్లో పెడతా ఉన్నాడట. పెడతా ఉంటే ఈ పాస్టర్ గారు ఏందబ్బా ఈడెంతసేపు అయింది రాలేదు అని కిందకు చూశారంట. చూడగానే వెంటనే కింద వాడు ఏం చేస్తున్నాడంటే ఆ గ్లాసులో వేసుకొని వస్తున్నటువంటి ఆ 4 ఐసులు ఒక్కొక్కటి నోట్లో పెట్టుకోవడం, అటు 2 లాగడం అతను దాంట్లో పెట్టుకోవడం ఈ విధంగా చేస్తూ ఉంటే చేశాడు. దైవజనుడు చూసి సరే రానివ్వండి అడుగుదామని నన్ను అన్నయ్య వెయిట్ చేశారు. వాడు వచ్చాడు. వచ్చిన తర్వాత రే ఏంట్రా ఇంత లేట్ అయింది అన్నాడంట ఆయన. హల్లెలూయా. ఏంట్రా ఇంత లేట్ అయింది అనగానే వాడు ఏడుతున్నాడంట. ఇంక నేను తినలేదన్నా, నేను తినలేదన్నా అనని ఏడుస్తూ ఉన్నాడంట. ఏడుస్తూ ఉంటే వాడిని కొట్టినట్టుగా ఏడుస్తున్నాడు. ఒరి ఏడవమాకరా అంటే వాడు కింద పడి దొల్లాడుతున్నాడంట. వాడు చేసినటువంటి పొరపాటు ఆ ఏడుపు కన్నీళ్ళు ఎందుకు విడుస్తున్నాడంటే వాడు పొరపాటు చేసి ఏడుస్తున్నాడు. దైవజనుడు కొట్టలేదు కానీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాడు ఓరకనే కన్నీళ్లు విడుస్తున్నాడు. ఏమి అనకుండానే కొట్టకుండానే వాడు కన్నీళ్లు విడుస్తున్నాడు. వాడి కన్నీళ్లకు ప్రతిఫలం ఏమి ఉపయోగం అనేది లేదు. అలాగే ఎవరైతే కన్నీళ్ళు ఎక్కడ ఎడవాలి మనం అంటే దేవుని సన్నిధిలో విడవాలి. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనము కన్నీళ్లు విడుచుచు విత్తేది ఏదైనా సరే మనము సంతోషముగా ఆ కన్నీళ్లతో విత్తినటువంటి ఏదైతే ఉంటుందో అది మనము సంతోష గానాలతో పంటను కోసే వారముగా ఉంటాము. ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఏ విషయంలో దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినా, ఏ విషయంలో నీ కన్నీళ్లు విడిచినా నా దేవుడు ఆయన యొక్క మందిరములో ఉంటాడు. కాబట్టి నీ ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఈ విశ్వాసం పరిపూర్ణముగా నీలో నాలో మనందరిలో కూడా ఉండాలి. హల్లెలూయా. చాలామంది ఉన్నారు. ఎవరి దగ్గరికి వెళ్తారు అని అంటే తల్లిదండ్రుల దగ్గర ఏడుస్తూ ఉంటారు. చాలామంది గమనిస్తే ఒక పాప అమ్మా ఈరోజు పండగ కదా మందిరానికి వెళ్దాం రాయే వాక్యం ముందు మనం చక్కగా ఆరాధనలో ఉందాం ఈరోజు అని చెప్పారు. అయితే ఆ అమ్మాయి నాకు బట్టలు లేవు, నాకు కొత్త బట్టలు తీసిలా అని ఏడ్చి నేను మందిరానికి రాను అని అన్నది. అయితే దేవుని సన్నిధిలోనికి వస్తేనే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలోకి వచ్చి మనకి ఏదైతే తల్లిదండ్రులు ఒకవేళ ఇవ్వకపోతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడవగలిగితే నిశ్చయముగా దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ కన్నీళ్ళ గురించి నేను రక్షణ పొందిన కొత్తలో మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని మా ఇంటి దగ్గరికి వచ్చాను. వచ్చిన వెంటనే మా బావగారు నేను మాట్లాడుకుంటుంటే చిన్న తప్పు కూడా మాట్లాడలేదు, చిన్న విషయమే మాట్లాడాను. మాట్లాడితే వెంటనే మా బావగారు తన దగ్గర ఉన్నటువంటి చెప్పు తీసుకుని ఆయన ఇక్కడ విసిరేస్తే నేను చాలా బాధపడ్డాను. అందరి ముందు నన్ను చాలా ఇబ్బందిగా నన్ను ఇట్లా కొడతాడా అని నేను చాలా ఏడ్చాను, చాలా బాధపడ్డాను. చాలా ఏడ్చి గాంధీ ఇంటికి వెళ్ళాను. నేనేమైనా తప్పు అన్నాను? నేనేం తప్పు అనలేదు కదా, ఏదో పొరపాటుగా ఒక మాట మాట్లాడాను అని ఏడుస్తూ ఉన్నా. ప్రార్థన కూడా చేసుకోవట్లేదు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. నేను అలాగే ఇంకా నా రూమ్లోకి వెళ్ళి పడుకొని ఏడుస్తా ఉన్నాను. అప్పుడే నేను బాప్తిసం తీసుకొని ఉదయం బాప్తిసం తీసుకున్నాను. సాయంత్రం నైట్ అయ్యేసరికి ఇది జరిగింది. అంతా నేను రూమ్లో పడుకొని ఏడుస్తూ ఉంటే నేను ఏడ్చేది నా ప్రభువు చూచాడు. హల్లెలూయా. నేను ఏడ్చేది నా ప్రభువు చూచి ఒక టార్చ్ లైట్ కానీ ఏ విధంగా లైట్ వేస్తే
ఆ పోక్స్ పడుతుందో, నేను పండుకొని ఉన్న ఆ స్థలంలో నా గదిలోనికి ఆకాశమందున్న దేవుడు ఆయన 2 కనుచూపులు నా మీద పడ్డాయి. హల్లెలూయా. ఆయన 2 కన్నులు ఒక లైటు లాగా నా మీద పడ్డాయి. అప్పుడు నా ఏడుపంతా, నా దుఃఖమంతా కూడా ఆనందమయముగా మార్చబడింది. హల్లెలూయా. నేనప్పుడు అనుకున్నాను, ప్రభువా నేను ఆ కొత్తగా రక్షించబడ్డాను, ఈ సమయంలో అందరి ముందు నేను అవమానపరచబడ్డాను అనుకున్నాను. కానీ నేను బాధపడేది, కన్నీళ్ళు విడిచేది మీరు చూస్తున్నారా అయ్యా అని నేను చాలా సంతోషపడ్డాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె నేను తిరిగి ఆ మనిషిని దూషించలేదు, ఏమీ అనుకోలేదు, నేను మౌనంగానే ఉండిపోయా. హల్లెలూయా. అలాగని మిమ్మల్ని ఎవరైనా ఏమైనా అంటే దాని విషయంలో ఎందుకు నా వలన ఏమి తప్పు అయిందని మాత్రమే అడగాలి మనం. హల్లెలూయా. అడగాలి, తర్వాత మనం మౌనంగా ఉండాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. ఏ విషయంలో అయితే మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామో దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎలాగనంటే మన హృదయము సంతోషించే విధముగా, సంతోషించి గానము చేసే విధంగా దేవుడు చేస్తాడు. ఆమేన్. నీ జీవితంలో కూడా నిశ్చయముగా నీవు ఏ విషయంలో అయితే దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేస్తున్నావో దానికి ప్రతిఫలముగా నా దేవుడు నీ కన్నీళ్లు తుడిచి నీ హృదయాన్ని ఆనందముతో నింపి, ఆయన కీర్తన లేక గానముతో నింపి, ఆయన పాటని, ఆయన స్తుతిని నీ నోట ఉంచి ఆయన మహిమపరుచుకుంటాడు. నీకు ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోష గానముతో ఏం చేస్తారంట? పంటను కోస్తారు అని వాక్యం చెబుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హన్నా ఉంది, తనకి పిల్లలు లేరన్న సంగతి మీ అందరికి కూడా తెలుసు. ఆమె దేవుని సన్నిధిలోనికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత తాను, తన యొక్క భర్త గారు సిలోహు ప్రార్థనా మందిరములో బలులు అర్పించారు, భోజనాలు చేశారు. తర్వాత వాళ్ళందరూ బయట ఉన్నప్పుడు ఈ తల్లి మాత్రం మందిరంలోనికి వచ్చి తనకున్నటువంటి బాధ అంతటిని, వేదన అంతటిని, కష్టం అంతటిని కూడా దేవుని సన్నిధిలో కుమ్మరిస్తూ ఉందంట. హల్లెలూయా. ఎలా కుమ్మరిస్తుంది? మనోవేదన కలిగినదై బహు దుఃఖములో మునిగిపోయి ఆమె కన్నీళ్లు విడుస్తుందంట. హల్లెలూయా. విడుస్తూ ఉంటే పాస్టర్ గారికి తెలియల ఆమెలో ఉన్నటువంటి వేదన, బాధ, కష్టం. కానీ ఆకాశమందు ఆసీనుడైన దేవుడు ఆ సిలోహు ప్రార్థనా మందిరం మీద ఆయన కనుదృష్టి నిలిపాడు. ఆమేన్. ఆ సిలోహు ప్రార్థనా మందిరం మీద ఆయన చెవులు అక్కడ చేసే ప్రార్థన మీద నిలిపాడు కనుక హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఆలకించి ఇక దైవజనుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి నీకు దయచేయబడునుగాక అన్నాడు. అనగానే అయ్యా ఏలినవాడా ధన్యవాదాలు అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఆమె ఆ దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచింది, ఇంటికి వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మరి అన్నడు కూడా ఏడవలేదని బైబిల్లో ఉంది. హల్లెలూయా. ఇక మరి అన్నడు కూడా ఆమె ఏడవలేదంట. ఎందుకు అని అంటే ఆమె కన్నీళ్లు విడిచి దేవుని సన్నిధిలో విత్తింది. ఏంటి? తన కోరిక, తన ఉద్దేశం, తన ఆలోచన ఏదైతే దేవునికి చెప్పుకున్నదో దాని విషయంలో నివారణ దేవుడు జరిగించాడు. ఆమె తన కోరికను సిద్ధింపజేసి తన ఆలోచన యావత్తు కూడా సఫలపరిచాడు. అలాగే నీ జీవితంలో నీవేదైతే కోరుకుంటున్నావో దాని విషయమై దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిస్తే నిశ్చయముగా నా దేవుడు నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. అలాగే హిజ్కియా మనకి అందరికీ తెలుసు. అతడు అనారోగ్యముతో ఉన్నప్పుడు దైవజనుడు వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోగానే తన ఇల్లు చక్కబెట్టడానికి రాజుగారి దగ్గర పని వాళ్ళు చాలా మంది ఉన్నారు. హల్లెలూయా.
తన ఇల్లు ఊడవడానికి పని వాళ్ళు, సైనికులు చాలామంది ఉన్నారు పని చేయటానికి. తన దగ్గర తన బిడ్డలు ఉన్నారు, తన యొక్క కుమారులు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ దైవజనుడు డైరెక్టర్గా రాజుగారి దగ్గరికి వచ్చి నీ ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పగానే వెంటనే అతను ఏం చేశాడనంటే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడంట. అంటే మనం అనుకో మనకేమర్థమైంది చెప్పండి? నీ ఇల్లు చక్క పెట్టుకుంటే అమ్మో దుమ్ము పడిందేమో, వానొచ్చి నీళ్ళు వచ్చాయేమో ఇంట్లోకి అని వాటిని శుభ్రం చేసుకోవాలి. ఏమైందో నా ఇంట్లో దుమ్ము ధూళనని చూసుకొని ఇల్లు చక్క పెట్టుకోవడానికి చూసేవాళ్ళమేమో, కానీ ఆయన ఆత్మ సంబంధమైన మనిషిగా, దేవుని మనసు కలిగినటువంటి వ్యక్తిగా ఆయన వెంటనే దేవుని యొక్క మాటను గ్రహించాడు. హల్లెలూయా. దేవుని మాటను వెంటనే గ్రహించి, అమ్మో ఈ మరణకరమైన రోగము ద్వారా నేను చనిపోతానేమో, అందుకే నా ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు చెబుతున్నాడు, నాలో ఏమైనా దేవునికి అవిధేయత కనబడిందేమో, దేవునికి ఇష్టము లేనిది ఏదైనా కనబడిందేమో అని నేను చెప్పి వెంటనే గోడ వైపు తిరిగి కన్నీళ్లు విడిచాడంట. హల్లెలూయా. కన్నీళ్లు విడిచిన వెంటనే అసలు ఆ హిజ్కియా గోడ వైపు తిరగక ముందు దేవుడు అతని దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. అతని ప్రార్థన ఆలకించడానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అయితే వెంటనే దైవజనుడు వెంటనే మరలా వెనక్కి వచ్చి తనతో మాట్లాడుతున్నాడు. హిజ్కియా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీకు 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించబోతున్నాను అని చెప్పాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆమేన్. అలాగే నీకు ఆరోగ్య విషయమైనా, సంతాన విషయమైనా, ఉద్యోగం విషయమైనా, వ్యాపార విషయమైనా, ఏ విషయంలోనైనా సరే నీకు ప్రార్థన ఆలకించే దేవుడు ఉన్నాడు. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 2వ వాక్యములో చూస్తే, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చెదరు అన్నాడు. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మన దేవుడు సజీవుడు, సర్వశక్తిమంతుడు, ఉన్నవాడు, అనువాడు. కాబట్టి మన జీవితంలో ఏదైనా చేయడానికి ఆయన సమర్థుడైన దేవుడు. దీన్ని మనము విశ్వసించి కలవరపడకుండా ప్రతి విషయంలో ఆయన పాదాలు పట్టుకొనగలిగితే నా దేవుడు నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీళ్ళు విడుస్తారో వారి కన్నీటిని దేవుడు వృధాగా పోనివ్వడు. ఆమేన్. తన బుడ్డిలో దాచిపెట్టుకుంటాడంట దేవుడు. ఒక దైవజనుడు చెప్పాడు, మనం ఏడ్చి మన కన్నీళ్ళు చంపల మీదకి వచ్చి ఆగిపోతాయేమో, కానీ మనం విడిచేటువంటి కన్నీళ్ళు దేవుడు తన బుడ్డిలో దాచిపెట్టుకుంటాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక దైవజనుడు అతని పేరు జకర్యా, తన భార్య పేరు ఎలిషబెత్. వారికి వివాహమైంది, వారికి పిల్లలు లేరు. వారు ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అని అంటే బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారి ప్రార్థన ఆలకిస్తూనే ఉన్నాడు. వాళ్ళు కూడా కన్నీళ్ళు విడుచుంటారు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు దేవుని సన్నిధిలో నమ్మకంగా, యథార్థముగా, దేవుని యొక్క ఆజ్ఞలు మరిచిపోక వాటిని అనుసరించి నడుస్తున్నారు. హల్లెలూయా. నడుస్తున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఎందుకు అని అంటే వారు దేవుడు ఇవ్వనందుకు ఏడవట్లేదు, కానీ ఒకసారి 2 చేతులు తల్లులు చెప్పండి. హల్లెలూయా. అబ్బా భలే చదువుతున్నారు మీరు, స్వరం రాకుండా చెబుతున్నారు. పెద్దగా చెప్పండి హల్లెలూయా. 2 చేతులు ఎత్తి హల్లెలూయా. ఆమేన్. మంచిది. వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే
ఎదుటి ఎదుటివారు పొరుగువారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటలకి చాలా కృంగిపోయి ఏడుస్తుంది ఎలిషబెత్ అమ్మ. అయినా సరే దేవుడు వారిని కరుణించలేదు, కనికరించలేదు. వారు చేసినటువంటి ప్రార్థనకి జవాబు మాత్రం దేవుడు ఇవ్వలేదు. ఇవ్వనందుకు వాళ్ళు దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పులు నడుచుకున్న నిరపరాధులైన నీతిమంతులుగా ఉన్న ఎన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తుంటే నా దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు, నాకెందుకు ప్రతిఫలము నాకు కనబడట్లేదు, నా ప్రార్థనకి జవాబు ఎందుకు రావట్లేదని చాలా వేదన పడుతూ ఉన్నారు, బాధపడుతున్నారు. కానీ ఏమో ఇక ప్రభు ఇవ్వడట్టుందిలే అని వారు ఇక మన జీవితాన్ని ఎలాగే కొనసాగించుదాం, ఈ శేష జీవితం ప్రభు కొరకే అర్పించుకుందాం, మనకి బిడ్డలు లేకపోయినా సరే నా దేవుడు నాకు కావాలి అనుకున్నారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలోనికి వచ్చి ప్రార్థన చేసుకున్నారంట భార్య భర్తలు. నాకు తెలిసిన మా బంధువులు బిడ్డలు లేరు, ప్రార్థన చేసుకున్నారు. ఇద్దరు మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వారు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. కొంతకాలానికి విసుగొచ్చింది. ఎందుకు అని అంటే ఇప్పటికీ 5-6 సంవత్సరాలు అవుతుంది ప్రార్థనకు వస్తున్నాం, మంచిగానే బ్రతుకుతున్నాం, దేవుని సన్నిధిలో కానుకలు ఇస్తున్నాం, ప్రతి ఒక్క కూటములో మనం పాలుపంపులు పొందుతున్నాం, కానీ దేవుడు మనకి పిల్లల్ని ఇవ్వట్లేదు అని చెప్పేసి ఆయన విశ్వాసములు వెనకడికి వేశాడు. త్రాగుడికి అలవాటు పడ్డాడు. ఈ విధంగా సిగరెట్లకు అలవాటు పడ్డాడు. తన జీవితంలో దరిద్రతే కానీ ఆశీర్వాదము లేదు. హల్లెలూయా. అయితే ఈ జకర్యా ఎలిషబెతులు మాత్రం దేవుడు వారి ప్రార్థనకి జవాబు ఇవ్వనందుకు వారు మరలా వెనదిరిగి చూడలేదు. హల్లెలూయా. దేవుణ్ణి దూషించలేదు. దేవుడు మాకు ఆ దేవునికి ప్రార్థన చేసిన దేవుడు ఇవ్వలేదని ఏ ఒక్కరి దగ్గర కూడా దూషించలేదంట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నమ్మకంగా వాళ్ళు జీవిస్తూ ఉన్నప్పుడు తగిన సమయం అనేది ఒకటి వచ్చింది. ఆ సమయంలో దేవుడు వారి ప్రార్థనకి ప్రతిఫలాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. ఎప్పుడిచ్చాడు? వృద్ధాప్యమందు దేవుడు వారికి బిడ్డనిచ్చాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒకవేళ దేవుడు ఆపుతున్నాడేమో, వెయిట్ చేయిస్తున్నాడేమో నీ ద్వారా, కాబట్టి నీవు మాత్రం విశ్వాసాన్ని కోల్పోవడానికి వీల్లేదు, భక్తిని కోల్పోవడానికి వీల్లేదు, దేవుని సన్నిధికి దేవునికి దూరం అవ్వడానికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకనంటే మన దేవుడు సజీవుడు, ఉన్నవాడు, అనువాడు. ఆమేన్. ఆయన తన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా దేవుడు అనుగ్రహిస్తారు, వారికి ప్రతిఫలాన్ని దేవుడు ఇస్తాడు. కనుక ఏ ఒక్కరు కూడా వెనుదిరిగి చూడకండి, ప్రభువును వెంబడించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంటని కోస్తారు. మీరు ఏ విషయంలో దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచినా దానికి ప్రతిఫలం దేవుడు ఇస్తాడు. ఒకవేళ కొంత వెయిట్ చేయిస్తున్నాడేమో, దాని విషయంలో కూడా మీరు కలవరపడాల్సిన అవసరం లేదు. దేవుని కోసం ఎదురు చూడండి. మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికముగా నా దేవుడు మీ జీవితములో చేయునుగాక. ఆమేన్. దేవుడు ఈ మాటలు మన వినికిడిలో స్థిరపరచునుగాక. ఆమేన్. సమయం ఇచ్చిన దైవజనులకు వందనాలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను.